Guys, please this Ramanjaneyulu yake problem పెట్టాలి నేను కాదు. Okay guys, 20 అంటే 18 మెంబర్స్ జాయిన్ అయ్యారా? ఓకే, రికార్డ్ 21 అనగా 19 మెంబర్స్ జాయిన్ అయ్యారా? ఓకే గైస్, వాళ్ళు జాయిన్ అవుతారండి. నో నీడ్ టు వరీ. Okay, see, today we are going to start a new unit 14. Previously we have seen inheritance, delegation, and the operator overloading. Now today we are going to the new one, unit 4. Pointers idea ఉన్నాయండి C language లో pointers. Unit 4 లో మనకు 2 parts ఉన్నాయండి. ఇక్కడ కూడా 2 parts, pointers of answer ఒక part అండి, polymorphism ఒక part. మనం oops కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం కదా, polymorphism, compile time polymorphism. ఇక్కడ 2 concepts, 2 parts. This unit also have majorly 2 parts are there. One part is pointers, one part is polymorphism. First part pointers. ఓకే, పాయింటర్స్ గుర్తున్నాయండి C లాంగ్వేజ్ లో పాయింటర్స్. C లో పాయింటర్స్ తెలిస్తే ఇక్కడ మనకు పాయింటర్స్ అయిపోయినట్టే అండి. ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఏం లేదు, సేమ్ థింగ్, సేమ్ కాన్సెప్ట్ విల్ కమ్ హియర్ ఎగ్జాక్ట్లీ. ఎనీబడి C లో పాయింటర్స్ అయిపోయిందా, కవర్ అయిందా కాన్సెప్ట్? నేను ఎవరు మాట్లాడలేదు, C లో పాయింటర్స్ కవర్ అయిందా, కవర్ అవ్వలేదా? లైట్ గా పైన చెప్పండి సార్ పాయింటర్స్. ఓకే, బ్రీఫ్ గా అలా జరిగింది అనమాట. ఓకే అండి, సరే, C లో అయినా ఓకేనా, మనం మళ్ళీ ఇక్కడ చెప్పుకుందాము.
Today we are going to start a new concept that is called the pointers in C++. How pointers are used in C++. Generally, actually pointers belong to C language. The pointers concept, since C language, C++ is an extension of C language. Pointers are also coming to C++. Generally, what is a pointer? How can we define a pointer? Anybody know the definition of a pointer? What is a pointer? What is the technical definition of a pointer? Yes, exactly. Pointer is a variable which contains address of another variable. Okay. The definition of a pointer is, how can we define a pointer means? A pointer is a memory variable. It is a memory variable which stores address of other variables. Okay, a pointer is a variable which stores the address of variables. That is called the pointer. Simply definition is that a pointer is a variable which stores the address of pointers. Pointers యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ లో చాలా వేరియబుల్స్ వాడుతున్నాము. ఇంటి ఏ కామా బి మనం నిన్నటిదాకా కూడా చాలా రాసాము. పబ్లిక్ లోనో ప్రొటెక్టర్ లోనో వీఆర్ రైటింగ్ ఇంటి ఏ కామా బి ఇంటి ఎక్స్ వై జెడ్ అలా వీఆర్ యూజింగ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ద ప్రోగ్రామ్. క్లియర్? ఈ పాయింటర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బై యూజింగ్ పాయింటర్స్ వీ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్. వీ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ యొక్క అడ్రస్ మనం స్టోర్ చేసుకోవచ్చు పాయింటర్స్ లో. మరి అడ్రస్ స్టోర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని మనకు డౌట్ రావచ్చండి. ఎనీబడి అడ్రస్ స్టోర్ చేసుకున్న వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి? కరెక్టే, నా ప్రోగ్రామ్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ 2 పాయింటర్స్ లో వాటి యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాను. నాకు వచ్చే బెనిఫిట్ స్టోర్ చేయడం వల్ల ప్రోగ్రామ్ వచ్చేసి 100%. నేను 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఏబి తీసుకున్నాను, ఒక అవుట్పుట్ వేరియబుల్ సి తీసుకున్నాను. నార్మల్ గా రాయాల్సిన ఫార్ములా సి = రాస్తాను, సి డిస్ప్లే చేస్తాను. అది నా నార్మల్ ప్రోగ్రామ్. అయితే కొత్తగా ఏం చేస్తున్నారంటే ఏ ఇన్పుట్ వేరియబుల్స్ ఏవి యొక్క అడ్రస్ 2 పాయింటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింటర్స్ ని P1 P2 అంటే ఏబి యొక్క అడ్రస్ ని P1 P2 లో స్టోర్ చేసుకుంటున్నాడు. అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ వి హావ్? మామూలుగా డైరెక్ట్ గా వేరియబుల్స్ మనం రాసాం. ఇప్పుడు దాకా అడ్రస్ ఎక్కడ స్టోర్ చేసుకోకుండా మనకు వర్క్ జరుగుతుంది. మరి అడ్రస్ స్టోర్ చేసుకోకుండా మీకు వర్క్ జరుగుతున్నప్పుడు అడ్రస్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నా క్వశ్చన్ అర్థమైందండి? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టోరింగ్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్? వేరియబుల్స్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే చెప్తా చూడండి. నాకు సిఆర్ తో వర్క్ ఉంటూ ఉంటుంది. రెగ్యులర్లీ ఐ హావ్ టు కాంటాక్ట్ సిఆర్. సిఆర్ తో నాకు ఎక్కువ వర్క్ ఉంటుందండి. ఇప్పుడు నాకు సిఆర్ నెంబర్ కావాలి అంటే ఏం చేస్తాను, గ్రూప్ లో మెసేజ్ పెడితే మీరు ఎవరో ఒకరు ఇస్తారు. సిఆర్ నెంబర్ కావాలంటే సమ్ పీపుల్ విల్ గివ్ మీ ద నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తారండి. అయితే నాకు ఇలా ఇంకొక ఆప్షన్ ఏంటంటే నేను సిఆర్ కాంటాక్ట్ సేవ్ చేసుకోవడం. సిఆర్ కాంటాక్ట్ సేవ్ చేసుకుంటే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? కాంటాక్ట్ సేవ్ చేసుకోకపోతే నాకు పని నడుచుద్ది, పని ఆగదండి. ఎవరో ఒకరు అడుగుతాను, వాళ్ళు నాకు నెంబర్ ఇస్తారు, సిఆర్ నెంబర్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కాంటాక్ట్ సేవ్ చేసుకోవడం. కాంటాక్ట్ సేవ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? ఈజీగా ఐడెంటిఫై చేసి సిఆర్ నెంబర్ కావాలంటే నేను సేవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. హ్యాపీగా గ్రూప్ లో ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లో నెంబర్ ఉంటుంది, లేదా అది చూసుకోవచ్చు, లేదా అది కూడా ఎత్తుకోవడం కష్టంగా ఉంటే గ్రూప్ లో మెసేజ్ చేస్తే ఎవరో ఒకరు నాకు రిప్లై ఇస్తారు ఆ నెంబర్ ని. కానీ నేను కాంటాక్ట్ సేవ్ చేసుకున్నాను నా మొబైల్లో. దానివల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? సేవ్ చేసుకోవడం వల్ల త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నా వర్క్ ఫాస్ట్ గా అయిపోతుందండి. నేను సిఆర్ కాల్ చేయాలంటే కాంటాక్ట్ నా దగ్గర ఉంటే వెంటనే కాల్ చేస్తా సిఆర్ కి. లేదు అనుకోండి, నాకు ఎక్స్ట్రా టైం పడుతుంది. నేనేమో గ్రూప్ లో మెసేజ్ చేయాలి, ఎవరో ఒకరు చూసి నాకు రిప్లై ఇవ్వాలి, లేదంటే నేనే గ్రూప్ లో వెతుక్కోవాలి ఈ నెంబర్స్ లో సిఆర్ నెంబర్ ఏది, నేను ఐడెంటిఫై చేసి తీసుకోవాలి. అది ఒక వన్ వే. నాకు కానీ వర్క్ అయితే ఆగదు, కాకపోతే ఏమవుతుంది, కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. అదే కనుక నేను సిఆర్ నెంబర్ నా మొబైల్లోనే సేవ్ చేసుకుంటే ఏంటంటే నాకు వర్క్ ఫాస్ట్ అండి. సిఆర్ కి ఫోన్ చేయాలంటే తక్కువ 5 కాల్ సిఆర్, నాకు వెతుక్కునే అవసరం లేదండి. అంటే అక్కడ ఏం జరుగుతుంది, అడ్వాంటేజ్ ఏంటంటే అడ్రస్ మనం స్టోర్ చేసుకోవడం వల్ల మామూలుగా అయితే అడ్రస్ మనం వెతుక్కొని వెళ్ళాలి.
నార్మల్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఇంటి ఏ కామా బి రాసాము, ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చాము, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఫామ్ లో రాసాము. మీరు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఫామ్ లో రాసినప్పుడు ఏబి యాడ్ అవ్వాలి. ఏబి యాడ్ అవ్వాలంటే అది వెతుక్కోవాలి. కంపైలర్ హ్యాస్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఏ. అది వెతుక్కొని అడ్రస్ కు వెళ్ళి వాల్యూ తెచ్చుకోవాలి, ఏ యొక్క వాల్యూ తెచ్చుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ 10 మనకంటే కనపడుతుంది కంటికి ప్రోగ్రామ్ లో ఏ ఈజ్ ఈక్వల్ 10, కానీ కంపైలర్ అది తెలియదు కదండి. అదేం చేస్తుంది, ఏ యొక్క అడ్రస్ ఐడెంటిఫై చేసి ఆ అడ్రస్ లోకి వెళ్ళి 10 తెచ్చుకోవాలి. బి మళ్ళీ ఏ ప్లస్ బి ఉంది, బి ఉంది కాబట్టి వేరియబుల్ బి యొక్క అడ్రస్ కూడా వెతుక్కుంటూ వెళ్ళి బి యొక్క అడ్రస్ ఐడెంటిఫై చేసి ఆ బి యొక్క వాల్యూ 5 తీసుకొచ్చుకోవాలి. సో 10 + 5 అంటే 2 వర్క్స్ చేయాలి. ఏ యొక్క అడ్రస్ ఐడెంటిఫై చేయాలి, వాల్యూ తెచ్చుకోవాలి. బి యొక్క అడ్రస్ ఐడెంటిఫై చేయాలి, వాల్యూ తెచ్చుకోవాలి. 2 వర్క్స్ విల్ బి దేర్. కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. అదే మనం పాయింటర్స్ లో సేవ్ చేయడం వల్ల ఏంటంటే, నేనేం చేస్తా అంటే ఇంటి ఏ కామా బి, ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చాక ఏ యొక్క అడ్రస్ P1 లో స్టోర్ చేసుకున్నాను, బి యొక్క అడ్రస్ P2 లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫార్ములా ఏం రాస్తా అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బదులు అడ్రస్ ఆఫ్ ఇది P1 ప్లస్ P2 స్టార్ P1 ప్లస్ స్టార్ P2 అని రాస్తాను. అంటే పాయింటర్స్ యాడ్ చేస్తాను, వాటి యొక్క అడ్రసెస్ డైరెక్ట్ గా ఇస్తున్నాను. ఫార్ములాలో ఏబి బదులు వాటి యొక్క అడ్రసెస్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ యొక్క అడ్రస్ P1 దగ్గర ఉంది, బి యొక్క అడ్రస్ P2 దగ్గర ఉంది. P1 ప్లస్ P2 రాసే ఫార్ములా. అంటే నేనేం చేస్తాను, ఫార్ములాకి డైరెక్ట్ గా అడ్రసెస్ ఇన్పుట్ గా ఇస్తున్నాను. దానివల్ల ఏంటంటే దానికి ఒక వర్క్ తగ్గింది. అడ్రస్ వెతుక్కునే అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ గా P1 లో అడ్రస్ ఉంది కాబట్టి ఆ అడ్రస్ కి వెళ్ళి వాల్యూ తెచ్చుకుంటుంది. P2 లో అడ్రస్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు దట్ అడ్రస్, ఇట్ విల్ బ్రింగ్ ద వాల్యూ. ఇంతకు ముందు ఏమో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాస్తే ఏ యొక్క అడ్రస్ అదే ఐడెంటిఫై చేయాలి, ఆ అడ్రస్ ని ఐడెంటిఫై చేసి ఆ అడ్రస్ కి వెళ్ళి వాల్యూ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పాయింటర్స్ వాడటం వల్ల అడ్రస్ మనమే చెప్తున్నాము ఫార్ములాలో. సో దానికి అడ్రస్ ని ఐడెంటిఫై చేసే వర్క్ తగ్గిపోతుందండి. ద వర్క్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అడ్రస్ ఈస్ రెడ్యూస్డ్. ఓకే, ఆ అడ్రస్ ఐడెంటిఫికేషన్ వర్క్ తగ్గిపోతుంది. సో అది హ్యాపీగా డైరెక్ట్ గా వాల్యూ తెచ్చుకుంటే యాడ్ చేసుకుంటుంది. అంటే దీనివల్ల ఏమంటే మనకి ఎగ్జిక్యూషన్ టైం కూడా సేవ్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ పాయింటర్స్. పాయింటర్స్ యొక్క ఒక బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్లీ వీ విల్ గివ్ ద మెమరీ అడ్రస్ సో దట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విల్ బి సేవ్డ్, కొంచెం రెడ్యూస్ అవుతుంది. మన ప్రోగ్రామ్ అంటే చిన్న ప్రోగ్రామ్ కానీ మీకు మేబీ ఆ డిఫరెన్స్ అర్థం కాదు, కానీ రియల్ టైంకి వచ్చేటప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ విల్ బి దేర్. అలాగే ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అండి. ఇంకా అదర్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్, వీ విల్ డిస్కస్ లేటర్. సో క్లియర్ అండ్ బ్రీఫ్లీ పాయింటర్స్. నౌ టుడే క్లాస్ వీ విల్ సీ థియరీ కాన్సెప్ట్ ఓన్లీ అబౌట్ ద పాయింటర్స్. ఓకే, డైరెక్ట్ ఇవాళైతే మనం ప్రోగ్రామింగ్ లోకి ఏం వెళ్ళట్లేదు. పాయింటర్స్ థియరీ కాన్సెప్ట్ అంటే కానీ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఇవాళ మనం చెప్తున్న థియరీలో చెప్పిన ప్రతి ఎవ్రీ పాయింట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ వన్. థియరీ మాత్రం వదిలే. చెప్పండి అండి సార్. ఇప్పుడు సి లాంగ్వేజ్ లో మనం అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి అని రాస్తాం కదా సార్. మనం ఏబి వాల్యూస్ తీసుకుంటే ఏదైనా డైనమిక్ ఇన్పుట్ తీసుకునేటప్పుడు, అదే ఇప్పుడు మనం C++ లో అయితే మన అడ్రస్ రాయము, ఏం రాయం కదా సార్. అది ఎలా తీసుకుంటుంది? అది మనం కొంచెం ఒకరోజు ఇలా వెయిట్ చేయండి. రేపు నుంచి మన ప్రోగ్రామ్ లింక్ వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ కూడా సి లాగండి. సికి C++ లో పాయింటర్స్ కాన్సెప్ట్ డిఫరెన్స్ ఏం లేదు. సిలో ఎలాగైతే రాస్తామో అలాగే రాస్తాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్. C++ లో చేంజెస్ ఏమి ఉండవు. సిలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, C++ లో చేంజెస్ ఇవ్వండి. సిలో మీరు ఎలాగైతే అడ్రస్ తీసుకుంటారో అడ్రస్ ఆపరేట్ సేమ్ థింగ్ వీ విల్ డూ హియర్ ఆల్సో. చేంజ్ ఏమీ లేదు. ఓకే, రేపు నుంచి మనం ప్రోగ్రామ్స్ రాస్తాం. నెక్స్ట్ క్లాస్ నుంచి అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. వీ విల్ స్లోలీ రైట్ 1 by 1 ప్రోగ్రామ్స్ రాసుకుంటూ వెళ్దాము, మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే, ఫర్ టుడే వీ విల్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద పాయింటర్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద పాయింటర్స్ వీ విల్ సీ. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఏనండి. ఇట్ విల్ గివ్ ద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. మనకి పాయింటర్స్ నుంచి కొంత బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇస్తుంది. See, first thing, what is a pointer? Okay, a pointer is a memory variable that stores a memory address of any variable. A pointer is a memory variable that stores the memory address of any variable. అది నార్మల్ వేరియబుల్ అవ్వచ్చు, ఇంకొక పాయింటర్ వేరియబుల్ అయినా అవ్వచ్చు. ఏ పాయింటర్ కెన్ స్టోర్ అడ్రస్ ఆఫ్ ఎనీ నార్మల్ వేరియబుల్, ఎనీ పాయింటర్ వేరియబుల్ ఆల్సో. మనకు వైవల్ అడుగుతారండి, పాయింటర్ అనేది పాయింటర్ ఓన్లీ నార్మల్ వేరియబుల్స్ అడ్రస్ మాత్రం స్టోర్ చేసుకుంటుందా అంటే not only normal variables, it can store the address of another pointer also. A pointer can also store the address of another pointer. It can store the address of normal variables. It can store the address of other pointers also. That's why he is saying a pointer is a memory variable that stores the memory address of any variable. That is a technically official definition of the pointers.
A pointer is a memory variable that stores memory address of any variable. Clear? Pointers can have any name that is legal for other variables. Okay, the name, when we want to give name to pointers, the rules for naming pointers is same as rules for naming variables. Pointers ki names ela ivvali ante ఏ rules ప్రకారం అంటే the rules for giving names to pointers is exactly same as the rules for giving names to variables. Variable declaration కి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వేరియబుల్ నేమ్స్ కి ఇవ్వడానికి సేమ్ రూల్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ పాయింటర్స్ ఆల్సో. మనకు వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ గివింగ్ నేమ్స్ టు వేరియబుల్స్? వేరియబుల్ నేమ్స్ కి నేమ్స్ ఇవ్వాలి అంటే మనకి ఏమేమి రూల్స్ ఉన్నాయండి? వాట్ ఆర్ ద పాయింట్స్ వి హావ్? వాట్ ఆర్ ద రూల్స్ వి హావ్ ఫర్ వేరియబుల్స్? వేరియబుల్ నేమ్స్ వాడాలంటే మనకి ఏమేమి రూల్స్ ఉన్నాయండి? సి లాంగ్వేజ్ లో ఏమేమి రూల్స్ ఉన్నాయి? ఎలా పడితే అలా వాడచ్చా నేమ్స్? ఏమైనా రూల్స్ ఉన్నాయా వేరియబుల్ నేమ్స్ కి? Yes, sir. ఏమేంటి రూల్స్? The name should begin with alphabet or underscore. ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం ఎవరు ఉండాలి ప్రతి వేరియబుల్ నేమ్ లో? ఐదర్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్. ఓకే, ఒక రూల్ ఏంటంటే ఫస్ట్ రూల్. ఓకే, మనం రూల్స్ ఒకసారి రివైండ్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్? వన్ రూల్ ఈస్ the names of variables should contain only alphabets, digits and underscore. ఈ మూడు మాత్రమే ఏదో అవుతాయి. ఓకే, the names of variables should contain only alphabets, digits and underscore. స్పెషల్ సింబల్స్ లో ఓన్లీ అండర్స్కోర్ మాత్రమే ఎలో అవుతుంది వేరియబుల్ నేమ్స్ లో. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. The same rule will be applicable to pointers also. A pointer name can be alphabets, digits and underscore. Second rule వచ్చేసింది వేరియబుల్ నేమ్స్ లో. ద సెకండ్ రూల్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ద వేరియబుల్ నేమ్ మస్ట్ బి ఐదర్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్. ఫస్ట్ పొజిషన్ లో మాత్రం ఆల్ఫాబెట్ గాని అండర్ స్కోర్ గాని మాత్రమే ఉండాలి. వేరియబుల్స్ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, కానీ ఫస్ట్ పొజిషన్ లో మాత్రం ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ మాత్రం ఉండాలి. డిజిట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ లో డిజిట్స్ ఉండడానికి యాక్సెప్ట్ చేయరు. That is the second rule. Next, the third rule is keywords should not be used as variable names. Keywords should not be used as variable names. That is the third rule. Clear andi? These are the three important rules. Okay, manaki major important rules ante first thing, the names should contain alphabets, digits and only underscore. The first character must be alphabet or underscore only. Next, keywords should not be used as variable names. Next, white spaces are not allowed in the variable names. Spaces are not allowed in the variable names. Clear and ivi important rules for naming variables. The same rules will be applicable to pointers also. Pointers kuda same rules apply అవుతాయి. ఎక్స్ట్రా ఏంటంటే డిఫరెన్స్ మరి సార్ సేమ్ రూల్స్ తో రాసుకుంటే మరి పాయింటర్ కి నార్మల్ వేరియబుల్ కి ఎలా ఐడెంటిఫై చేయాలి డిఫరెన్స్? ఇది పాయింటర్ వేరియబుల్ లా నార్మల్ వేరియబుల్ లా డిఫరెన్స్ మనకు కావాలి, చూడగానే చెప్పాలి దిస్ ఈజ్ పాయింటర్ వేరియబుల్, దిస్ ఈజ్ నార్మల్ వేరియబుల్ అని. దానికోసం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాగా ఏం చేస్తామంటే ఆల్వేస్ ద నేమ్స్ ఆఫ్ పాయింటర్స్ ఆర్ ప్రిసీడెడ్ బై స్టార్ ఆపరేటర్. ఓకే, పాయింటర్ వేరియబుల్ యొక్క నేమ్ ముందు మాత్రం ద నేమ్ ఆఫ్ ద పాయింటర్ ఈజ్ ఆల్వేస్ ప్రిసీడెడ్ బై స్టార్. ఇప్పుడు ఆర్డినరీ వేరియబుల్ అనుకోండి, ఏ ఇది ఆర్డినరీ వేరియబుల్. అదే పాయింటర్ వేరియబుల్ P1 అనుకో, P1 పాయింటర్ అనుకోండి, ఎలా రాస్తామంటే డిక్లరేషన్ లో స్టార్ P1 రాస్తాం. స్టార్ P1 రాస్తే P1 ఈజ్ ఏ పాయింటర్. నార్మల్ గా రాస్తే ఏ ఈజ్ ఏ వేరియబుల్. ఇప్పుడు ఇంటి ఏ అని రాసాం అనుకోండి, ఇంటి ఏ మీన్స్ ఏ ఈజ్ ఏ ఆర్డినరీ వేరియబుల్. ఇంటి స్టార్ ఏ రాస్తే ఏ ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్. అర్థమైందండి? ఇంటి ఏ అని రాస్తేనేమో ఏ ఈజ్ ఏ నార్మల్ వేరియబుల్, ఇంటి స్టార్ ఏ రాస్తే ఏ ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్, ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్. ఫ్లోట్ P1 రాసాం అనుకోండి, ఫ్లోట్ P1 రాస్తే P1 ఈజ్ ఏ ఆర్డినరీ వేరియబుల్. ఫ్లోట్ స్టార్ P1 రాస్తే P1 ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్. ఇలా ఫ్లోట్ P1 రాసాము అంటే P1 ఈజ్ ఆర్డినరీ వేరియబుల్. ఇక్కడ ఫ్లోట్ స్టార్ P1 రాస్తే P1 ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్. రిమైనింగ్ రూల్స్ అన్ని సేమ్. ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే పాయింటర్స్ వచ్చేసరికి
the pointers are always preceded by star operator. వాటిని ఎప్పుడు స్టార్ ఆపరేటర్ రాస్తాం. సో దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అంటే డిక్లరేషన్ లో మీరు చూడగానే మీకు అర్థమైపోద్ది ఎవరు నార్మల్ వేరియబుల్స్, ఎవరు పాయింటర్ వేరియబుల్స్. యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ సింప్లీ బై సీయింగ్ ద డిక్లరేషన్ పార్ట్. Clear? That is the definition of this one. What is the definition of a pointer means? A pointer is a memory variable that stores address of any other variables. Clear? The rules for naming of pointers is same as other variables. Pointers can have any name that is legal for other variables, and it is declared in the same fashion. The declaration of pointers is also same as declaration of normal variables, but the only difference in the declaration is it is always denoted by star operator. Star generally on pointer operator or star operator, dereferencing operator, and channel names dereferencing operator అంటాము. Okay, that is briefly the definition of a pointer. Okay అండి, ఇక్కడ డౌట్స్ ఉన్నాయా? Sir, pointer definition of the pointer or any doubts? Sir, pointer can have any అంటే స్టార్ పక్కన ఏ నేమ్ అని ఉంది సార్? పాయింటర్ అంటే స్టార్ పక్కన నేమ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు, ఏ నేమ్ అని రాసుకోవచ్చు. కాకపోతే మన ఇష్టం వచ్చినట్టు నేమ్స్ రావడానికి లేదు. వేరియబుల్ నేమ్స్ ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ పాయింటర్ యొక్క నేమ్స్ కూడా అప్లై అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీ వచ్చింది. ఒక్క నిమిషం. నార్మల్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఇంటి ఏ రాశాను, ఇప్పుడు ఏని ఏ ఈజ్ ఎ నార్మల్ వేరియబుల్ తీసుకుంటుందా? ఏ నార్మల్ వేరియబుల్ కింద? ఎస్, ఏ ఈజ్ ఎ నార్మల్ వేరియబుల్. మనం జస్ట్ ఇలా రాసాం అనుకోండి, ఏ తీసుకుంటే ఏ యాజ్ ఎ వేరియబుల్. ABC ఇలా రాశాను, దాని వేరియబుల్ నేమ్ తీసుకుంటుందా? 1 to ABC అని రాస్తే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఇది మాత్రం యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే రూల్స్ ఏంటంటే ఫస్ట్ పొజిషన్ లో మాత్రం అండర్ స్కోర్ అన్న ఆల్ఫాబెట్ అన్న మాత్రం ఉండాలి. లోయర్ కేస్ ఆల్ఫాబెట్ అవ్వచ్చు, అప్పర్ కేస్ ఆల్ఫాబెట్. పొజిషన్ లో మాత్రం అండర్ స్కోర్ కానీ ఆల్ఫాబెట్ మాత్రమే ఉండాలి. అది ఒక రూల్ అండి. ఓకే, అలాగే ఒకవేళ ఇలా రాసి అనుకోండి, ఏబి స్పేస్ సి అని రాస్తే ఇది వోంట్ యాక్సెప్ట్. ఏబి స్పేస్ సి రాస్తే ఇది వోంట్ యాక్సెప్ట్, ఎందుకంటే మధ్యలో స్పేసెస్ ఎవరు చేయదు. నేమ్స్ మధ్యలో ఎక్కడ స్పేసెస్ ఉండకూడదు. 4 రూల్స్ అండి, ఇంపార్టెంట్ రూల్స్ 4 ఉన్నాయి. ఏమేంటి అంటే నేమ్స్ లో ఆల్ఫాబెట్స్, డిజిట్స్, అండర్ స్కోర్ మాత్రమే ఉండాలి, ఇంకా వేరే సింబల్స్ ఏవి యాక్సెప్ట్ చేయరు. అది ఒక రూల్. పాయింటర్ నేమ్స్ మీరు రాసేటప్పుడు స్టార్ పక్కన పాయింటర్ నేమ్ మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. అయితే ఈ 4 రూల్స్ సాటిస్ఫై చేస్తూ మీరు ఎలాగైనా రాసుకోండి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఆల్ఫాబెట్స్, డిజిట్స్, అండర్ స్కోర్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్ లో మాత్రం ఆల్ఫాబెట్స్ కానీ అండర్ స్కోర్ కానీ మాత్రమే ఫస్ట్ క్యారెక్టర్ గా ఉండాలి. డిజిట్స్ నేమ్ లో ఉండొచ్చు, కానీ ఫస్ట్ పొజిషన్ లో మాత్రం డిజిట్స్ ఉండకూడదు. థర్డ్ రూల్, కీవర్డ్స్ ఎక్కడా కూడా కీవర్డ్స్ ని నేమ్స్ కింద వాడకూడదు. ఫోర్త్ పాయింట్, స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద నేమ్స్. నేమ్స్ లో స్పేసెస్ కూడా అలౌ చేయరు. ఆ 4 రూల్స్ సాటిస్ఫై చేస్తూ మీ ఇష్టం పాయింటర్ నేమ్స్ మీరు ఎలాగైనా రాసుకోండి. స్టార్ పక్కన మీరు పాయింటర్ నేమ్ రాసేటప్పుడు ఎలాగైనా, నేను స్టార్ P1 రాశాను, యాక్సెప్టెడ్, ఇది యాక్సెప్ట్ అవుతుందండి. స్టార్ 1P రాస్తే నాట్ యాక్సెప్టెడ్, ఎందుకంటే ఇది నాట్ యాక్సెప్టెడ్. స్టార్ P1 యాక్సెప్ట్ అయినప్పుడు స్టార్ 1P రాస్తే ఎందుకు యాక్సెప్ట్ అవ్వదు? ఫస్ట్ పొజిషన్ లో మాత్రం డిజిట్స్ ఉండకూడదు. అండర్ స్కోర్ కానీ ఐడెంటిఫై ఇది ఆల్ఫాబెట్స్ కానీ మాత్రం ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి. అలా ఆ 4 పాయింట్స్ సాటిస్ఫై చేస్తూ మీరు ఎలాగైనా రాసుకోవచ్చు నేమ్స్. క్లియర్ అండి? Yes, sir. Is it clear? Yes, This sir. is the definition of the pointer. Next, some important points about the pointers. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, థియరీ పాయింట్స్ కానీ ఇంపార్టెంట్. See the points one by one. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి.
Okay. Many learners feel pointers is a puzzling topic. చాలా మంది ప్రోగ్రామర్స్ కి పాయింటర్స్ అనేది కష్టమైన టాపిక్ అండి. ఎందుకంటే పాయింటర్స్ వాడే కొద్ది కన్ఫ్యూజన్ పెరుగుతూ ఉంటుంది. జనరల్లీ ఫ్రెష్ ప్రోగ్రామర్లకి అది కన్ఫ్యూజన్ విల్ బి దేర్. అందువల్ల ఎక్కువ మంది ఏంటంటే పాయింటర్స్ ని డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. అందుకోసం జావాకి వచ్చేటప్పటికి వాళ్ళు అసలు పాయింటర్స్ తీసేశారండి. జావా డస్ నాట్ కంటైన్ పాయింటర్స్. ఎందుకంటే చాలా మంది ప్రోగ్రామర్స్ కి పాయింటర్స్ కష్టంగా ఉండడం వల్ల జావా లాంగ్వేజ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే అసలు ఈ పాయింటర్స్ వద్దు, C++ లో పాయింటర్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి ఎక్కువ మంది ప్రోగ్రామర్స్ కానీ జావాలో పాయింటర్స్ ఎలిమినేట్ చేసేసారు. ఓకే, మెనీ లెర్నర్స్ ఫీల్ దట్ పాయింటర్స్ ఇస్ ఏ puzzling topic, but however pointers can make programs quicker, straightforward and memory efficient. పాయింటర్స్ పజిలింగ్ గా ఉన్నా అంటే కన్ఫ్యూజన్ గా ఉన్నా సరే పాయింటర్స్ వాడటం వల్ల ప్రోగ్రామ్స్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది ప్రోగ్రామ్. వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ అండ్ మెమరీ ఎఫిషియెంట్. మనం మెమరీ కూడా హ్యాపీగా మెమరీని మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ ద మెమరీ ఎఫిషియెంట్లీ. వేస్టేజ్ ఆఫ్ మెమరీ లేకుండా మనం ఎఫిషియెంట్ గా మెమరీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ దో దే ఆర్ కన్ఫ్యూజింగ్ టు ద మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామర్స్, దే మేక్ ద ప్రోగ్రామ్స్ fast, straightforward and memory efficient. That means memory efficient means we can utilize the memory without any wastage. ఏ wastage లేకుండా memory utilize చేసుకోవచ్చు. C++ gives more importance to pointers. Okay, since C++ gives more importance to pointers, when we want to learn C language or C++ language, we must know about the operation and applications of pointers. The person who wants to learn C or C++ must know how to operate the pointers, what are the applications of pointers. Okay, hence it is important to know the operation of pointers. That means how to use the pointers, and applications of pointers. That means where we have to use pointers. It is important to know how to operate the pointers, what are the applications where we have to use pointers. It is important. Why? Because C or C++ gives more importance to the pointer concept. Okay, generally pointers are used as tools in C or C++. If you fail to understand them, you will lose the power of C or C++. The C or C++ will use pointers as one of their tool. అంటే వాటి యొక్క ఆయుధం అండి. We can describe here the మన తెలుగులో ఎలా చెప్పుకోవచ్చు అంటే C or C++ కి పాయింటర్స్ అనేది one of the weapon. It is a weapon to C or C++ language. If you fail to understand the C++ is a pointers, then we will lose power of C or C++. Why? Because pointers concept will behave as a weapon for C or C++. The languages will feel pointers as one of their weapon. If you don't understand how to use the weapon, then you are losing one of the power of that language. That is he wants to say. Okay, similar to C language, in C++ also variables are used to hold data values during program execution. Okay, similar to C language, in C++ also variables are used to hold the data values during program execution. Okay, continuation once of the points. So first slide points. Many learners feel pointers is a puzzling topic. However, pointers can make programs quicker, straightforward and memory efficient. C or C++ gives more importance to pointers. Hence, it is important to know the operation pointers and application of pointers. Pointers are used as in C or C++. If you fail to understand pointers, you will lose the power of C or C++. ఒకవేళ C language కానీ C++ కానీ pointers వాడటం మనకు రాకపోతే ఒక ఇంపార్టెంట్ వెపన్ మనకు లూజ్ అయినట్టే. We are losing an important weapon of that language. Okay, next continuation is similar to C language. In C++ also variables are used to hold data values during program execution. ఇది మనకు తెలిసిన పాయింట్ అండి. Variables are used to hold data values during program execution. A is equal to 10, B is equal to 5 అలా స్టాటిక్ ఇన్పుట్ ఇస్తున్నాము. లేదా we are giving sometimes we are giving the dynamic input also. Cout, Cin ద్వారా we are giving the dynamic input also in sometimes. Okay, when declared every variable occupies certain memory locations. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో every variable will occupy some memory location. మన ఇంటి ఏ రాయగానే A will take some memory location.
ఏకి ఎంత మెమరీ కావాలి 2 bytes ఆఫ్ మెమరీ కావాలి మన ఇంటి ఏ రాగానే ఏ వాంట్స్ 2 bytes ఆఫ్ మెమరీ ఉన్న మెమరీలో ఒక 2 bytes మెమరీ తీసుకుంటుంది ఏదో ఒక లొకేషన్ లో ఇట్ విల్ ఆక్యుపై 2 bytes ఫ్లోట్ ఏ రాస్తే ఇట్ విల్ ఆక్యుపై 4 bytes ఆఫ్ మెమరీ ఇన్ ద అవైలబుల్ లొకేషన్ ఏదో ఒక లొకేషన్ లో 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది డబుల్ రాస్తే 8 bytes ఆఫ్ మెమరీ లైక్ దట్ దే విల్ ఆక్యుపై ద మెమరీ ఓకే మరి ఆ వేరియబుల్ ఏ లొకేషన్ లో ఉంది మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు హౌ టు నో ద మెమరీ లొకేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ if you want to know the address of the memory location of a variable we have one operator called address operator it is possible to access and display the address of memory location of variable using address operator మనకు address operator ఉంది in C++ we have one operator called address operator నేను ప్రోగ్రామ్ లో ఇంటి ఏ రాశాను మన నా వేరియబుల్ ఏ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయిందో తెలుసుకోవాలి అంటే I have one operator is there that is called address operator with the help of address operator we can know the address of memory location of variable a particular variable యొక్క memory location యొక్క address మనం తెలుసుకోవాలి అంటే we can take with the help of address operator ఇది రేపు మన ప్రోగ్రామ్ లో టెస్ట్ చేద్దామండి we will use that operator tomorrow okay generally memory is arranged in series of bytes జనరల్ గా మెమరీ ఎలా అరేంజ్ అవుతుందంటే లోపల ఇంటర్నల్లీ హౌ మెమరీ ఈజ్ అరేంజ్డ్ మీన్స్ సిరీస్ ఆఫ్ బైట్స్ మనం మెమరీని ఎలా మెజర్ చేస్తున్నాము బైట్స్ రూపంలో ఉంది ఓకే 1 byte 2 bytes 100 bytes kilobytes megabytes ఓకే gigabytes petabytes terabytes అలా we are measuring the memory in the form of series of bytes okay generally the series of bytes are numbered from 0 onwards ఈ మెమరీ యొక్క బైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 onwards okay from the number the series of bytes are numbered from 0 onwards the series of bytes the numbering will be start from 0 like array a of 0 a of 1 లాగానే ఇక్కడ కూడా ఇంటర్నల్లీ మెమరీ సిరీస్ ఆఫ్ బైట్స్ కూడా ఎలా నెంబరింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది లొకేషన్ 0 అడ్రస్ లొకేషన్ 0 అడ్రస్ 1 అడ్రస్ 2 అలా ఫస్ట్ బైట్ కి వచ్చేసి అడ్రస్ లొకేషన్ ఇస్ 0 సెకండ్ బైట్ కి వచ్చేసి అడ్రస్ ఏమవుతుంది 1 థర్డ్ బైట్ కి వచ్చేసి అడ్రస్ ఏమవుతుంది 2 ఫోర్త్ బైట్ కి వచ్చేసి అడ్రస్ ఏమవుతుంది 3 ఇప్పుడు మీ ర్యామ్ కనుక 2 GB ర్యామ్ అనుకోండి మొత్తం ఎన్ని బైట్స్ ఉంటాయి మీ దగ్గర అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్ యొక్క ర్యామ్ 2 GB ర్యామ్ అనుకోండి టోటలీ హౌ మెనీ బైట్స్ యూ విల్ హ్యావ్ సరే 1 GB ర్యామ్ అయితే మన దగ్గర ఎన్ని బైట్స్ ఉంటాయండి 1 GB ఇజ్ ఈక్వల్ టు ఎన్ని బైట్స్ 1054 1024 and not 54 24 1024 అంటే మన దగ్గర మొత్తం ఎన్ని అడ్రసెస్ ఉంటాయి అప్పుడు మన దగ్గర 1024 బైట్స్ ఉన్నాయంటే మన దగ్గర 1 GB ర్యామ్ ఉన్న మొబైల్లో ఎన్ని అడ్రసెస్ ఉంటాయి టోటల్లీ 1024 అడ్రసెస్ విల్ బి దేర్ మొత్తం 1024 బైట్స్ ఉన్నప్పుడు 1024 అడ్రసెస్ ఉంటాయి మన దగ్గర ఫస్ట్ బైట్ యొక్క అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి అడ్రస్ స్టార్ట్ అవుతుంది అడ్రస్ 0 అడ్రస్ 1 అడ్రస్ 2 అడ్రస్ 3 అలా లాస్ట్ అడ్రస్ ఎంత అంటే 1 GB ర్యామ్ ఉంటే 1023 is the last address okay the series of bytes are numbered from 0 onwards మెమరీని మనం ఎలా మెజర్ చేసుకున్నాం సిరీస్ ఆఫ్ బైట్స్ రూపంలో మెజర్ చేసుకుంటాము ఓకే సో ఫస్ట్ ఆ నెంబరింగ్ ఎలా అడ్రస్ లొకేషన్స్ ఎలా ఇస్తామంటే ద అడ్రస్ వాల్యూస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 onwards ఫస్ట్ బైట్ కి ఏమో అడ్రస్ ఇస్ 0 సెకండ్ బైట్ కి 1 థర్డ్ బైట్ కి 2 ఫోర్త్ బైట్ కి 3 అలా లాస్ట్ బైట్ కి 1 GB ర్యామ్ ఉన్న వాళ్ళకైతే 1023 is the last address 2 GB ర్యామ్ ఉంటే 1024 ప్లస్ 1024 అంటే 2048 లాస్ట్ అంటే 2047 is the last లొకేషన్ అలా 3 GB ర్యామ్ 4 GB ర్యామ్ మీరు మొబైల్లో కానివ్వండి మీ ల్యాప్టాప్ లో ఉన్న ర్యామ్ ని బట్టి లొకేషన్స్ ఆర్ అవైలబుల్ ఓకే దట్ నెంబర్ మనం ఏదైతే ఈ నెంబర్ 0 onwards నెంబర్స్ ఉన్నాయన్నామో ద నెంబర్ స్పెసిఫైడ్ టు ఈచ్ సెల్ ఈస్ కాల్డ్ ఏ మెమరీ అడ్రస్ ఆ నెంబర్ ని మనం ఏమంటాం అంటే మెమరీ అడ్రస్ అంటాం ఫస్ట్ బైట్ కి నెంబర్ 0 ఇచ్చాం ఇట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ బైట్ సెకండ్ బైట్ కి 1 ఇచ్చాం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ ఆఫ్ ద నెంబరింగ్ ఏమంటాం అంటే వి కాల్ దట్ నెంబర్ యాజ్ ఏ అడ్రస్ ఆ నెంబర్ ని మనం మెమరీ అడ్రస్ అంటాం okay now a pointer variable stores memory address of any type of variable మన పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుందంటే it can store the memory address of any type of variable our pointer variable can store the memory address of any type of variable a pointer variable stores the memory address of other variables
క్లియర్ అండి. అంటే ఇక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు, ప్రోగ్రామ్ లో కనుక మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తే, whenever we declare a variable in the program, that variable will take some bytes of memory. Some memory will be taken by that variable. ఆ మెమరీ మనం జనరల్ గా ఏం చేస్తాం, some number will be given to that memory location. That number which is given to the memory location is called memory address. Now the pointer variable will store that memory address. Pointer variable ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే memory address of that variable. నేను int a రాశాను అనుకోండి, immediately a will take 2 bytes of memory. It will take 2 bytes of memory. అది ఎక్కడో ఒకసారి 2 bytes తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ at the location 2024 లొకేషన్ దగ్గర 2 bytes of memory తీసుకుంది. 2024 కాడ నుంచి it has taken 2 bytes. 2024 2025 ఈ రెండు స్లాట్స్ అది తీసుకుంది. ఫస్ట్ బైట్ ఈజ్ ఎట్ 2024, సెకండ్ బైట్ ఈజ్ ఎట్ 2025. ఇక్కడ నుంచి కంటిన్యూగా 2 bytes ఆఫ్ మెమరీ హ్యాస్ టేకెన్. ఓకే అండి, 2024 దగ్గర నుంచి 2 bytes తీసుకుంది కాబట్టి ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ఏమవుతుంది, 2024 ఈజ్ కాల్డ్ ఇట్స్ అడ్రస్. దాని యొక్క అడ్రస్ వాట్ ఈస్ అడ్రస్ ఆఫ్ ఏ అంటే 2024. సో ఈ వేరియబుల్ ఏ కనుక మనం ఒక పాయింటర్ క్రియేట్ చేస్తే పాయింటర్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఈ ఏ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. వాట్ ఈస్ అడ్రస్ ఆఫ్ ఏ 2024. సో స్టార్ P1 తీసుకుంటే the P1 will store that 2024. ఆ అడ్రస్ ని ఇది ఈ పాయింటర్ స్టోర్ చేసుకుంటుంది. 2024 will be stored in the pointer. That is the concept. Okay. అయితే పాయింటర్స్ తీసుకోవాలంటే ఇక్కడ కండిషన్ ఉంది. The pointer variable and normal variable should be of same data type. నార్మల్ వేరియబుల్స్ కి మనం పాయింటర్స్ ని క్రియేట్ చేయాలి అంటే ద పాయింటర్ వేరియబుల్స్ అండ్ నార్మల్ వేరియబుల్స్ బోత్ మస్ట్ బి ఆఫ్ సేమ్ టైప్. నార్మల్ వేరియబుల్ ఇంటీజర్ వేరియబుల్ అయితే పాయింటర్ వేరియబుల్ ఖచ్చితంగా ఏమవ్వాలి, ఇట్ మస్ట్ బి ఇంటీజర్ వేరియబుల్. నార్మల్ వేరియబుల్ డబుల్ అయితే పాయింటర్ వేరియబుల్ ఆల్సో మస్ట్ బి డబుల్. నార్మల్ వేరియబుల్ కనుక ఫ్లోట్ అయితే యువర్ పాయింటర్ వేరియబుల్ ఆల్సో మస్ట్ బి ఫ్లోట్. ఓకే, ద పాయింటర్ వేరియబుల్ అండ్ నార్మల్ వేరియబుల్ షుడ్ బి ఆఫ్ ద సేమ్ టైప్. రెండింటికి సేమ్ డేటా టైప్ ఉండాలి. Okay, the pointer is denoted by star operator. దీన్ని యాస్ట్రిక్ సింబల్, నార్మల్ గా అయితే యాస్ట్రిక్ సింబల్ అంటాము. టెక్నికల్లీ మనం దీన్ని ఏమంటాం అంటే పాయింటర్ ఆపరేటర్ అంటారు కొంతమంది ఏమో డీ రిఫరెన్సింగ్ ఆపరేటర్ అంటారు. మనకి మళ్ళీ వస్తే నేమ్స్ మళ్ళీ చూద్దాం. డీ రిఫరెన్స్, టెక్నికల్లీ వి కాల్ ఇట్ యాజ్ ఎ డీ రిఫరెన్సింగ్ ఆపరేటర్ ఆఫ్ ద పాయింటర్ ఆపరేటర్. నార్మల్లీ వి కాల్ ఇట్ యాజ్ యాస్ట్రిక్ సింబల్. Okay, the pointer is denoted by the asterisk symbol. Okay, generally a byte is nothing but a combination of 8 bits. 1 byte ante anta general ga 1 byte means 8 bits. Okay, mana memory ni bytes lo chusta unnamu. మరి 1 byte ante enta ante 1 byte is equal to 8 bits. What are the bits available in the machine language? Machine language lo unna bits ementi andi? How many bits are there in the machine language? 0 1. 0 1. Only 2 bits are there in the machine language. 0 1. So byte ante endi 8 combinations of zeros, ones, 8 తీసుకుంటే it is called a byte. Okay, the binary numbers 0 and 1 are known as bits. The binary numbers 0 and 1 are known as bits. A combination of 8 bits will become 1 byte. Clear andi? 1 GB అంటే అప్పుడు ఎన్ని బిట్స్ ఉంటాయండి సుమారుగా? 1 GB అంటే అప్పుడు సుమారు ఎన్ని బిట్స్ ఉంటాయి? ఎన్ని బైట్స్ 1 GB అంటే హౌ మెనీ బైట్స్? 1024 బైట్స్. అది బిట్స్ లో మార్చాలంటే 1024 into 8. ఓకే, 1 GB అంటే ఎన్ని బిట్స్ ఉంటాయంటే 1024 into 8. ఆన్సర్ ఎంత వస్తే అన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. ఓకే, ఏ బైట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బిట్స్, 8 bits, and the binary bits are 0 and 1 are known as bits. Each byte in memory is specified with a unique address. Each byte in the memory is specified with a unique address. A 2 bytes ki same address undadandi. Every byte will have its own address, separate address. Okay, each byte in the memory is specified with a unique memory address. No 2 bytes in the memory will have the same address. Okay, generally memory addresses is an unsigned integer starting from 0 to uppermost addressing capacity of the microprocessor. ఇందా మనం చెప్పుకుందండి, మెమరీ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది.
లాస్ట్ అడ్రస్ ఏముంటుంది, మీ మైక్రో ప్రాసెసర్ యొక్క కెపాసిటీ అంటే మీ సిస్టమ్ యొక్క ర్యామ్ కెపాసిటీ. ఓకే, జనరల్లీ ద మెమరీ అడ్రస్ ఈజ్ అన్ అన్సైన్డ్ ఇంటీజర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో టు అప్పర్ మోస్ట్ అడ్రసింగ్ కెపాసిటీ ఆఫ్ యువర్ రన్. మీ దగ్గర 1 GB ర్యామ్ అయితే అడ్రస్ మాక్సిమం అడ్రస్ ఎంత ఉంటుంది మీ ర్యామ్ లో? 1023 is the last one. 0 start చేస్తే 1023. Clear అండి, that is the point. Okay, the number of memory locations pointed by the pointer depends on type of pointer. Okay, how many memory addresses are pointed by a single pointer depends on the what type of pointer. మనం యూజ్ చేసే పాయింటర్ యొక్క టైప్ బేస్ చేసుకొని హౌ మెనీ అడ్రసెస్ ఆర్ పాయింటెడ్ బై దట్ పాయింటర్. ఒక సింగిల్ పాయింటర్ తీసుకుంటే అది ఎన్ని అడ్రసెస్ రిఫర్ చేస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ పాయింటర్. ఓకే, మనం చూద్దాం టైప్స్ ఆఫ్ పాయింటర్స్ వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. బ్రీఫ్ గా చూద్దాం, వి విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్. హియర్ ద పాయింట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ పాయింటెడ్ బై ఎ పాయింటర్ డిపెండ్స్ ఆన్ ద type of pointer we are using. What type of pointer we are using? The programmer should not worry about addressing of variables, addressing procedure of variables. ఈ అడ్రసింగ్ ప్రొసీజర్ ఆఫ్ వేరియబుల్స్ తో ప్రోగ్రామర్ కి ఏ సంబంధం లేదు, మనకేం సంబంధం లేదు. ఇంటర్నల్ గా జరిగే వర్క్ అదంతా కంపైలర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్ వర్క్. ఈ వర్క్ అంతా ఎవరిదంటే ఏ మెమరీ లొకేషన్ ఎలోకేట్ చేయాలి, ఎలా చేయాలి, అదంతా కంపైలర్ కి హెడేక్. మనం చెప్పుకున్న పాయింట్స్ లో ఈ వర్క్ అంతా మనం చేసే వర్క్ ఏమీ లేదు. Okay, the programmer should not worry about the addressing procedure of variables. The compiler takes care of this one. ఈ వర్క్ అంతా కంపైలర్ చూసుకుంటుంది. ఒక పాయింటర్ ఒక వేరియబుల్ క్రియేట్ అవ్వగానే ఏ మెమరీ లొకేషన్ ఇవ్వాలి, ఒక పాయింటర్ క్రియేట్ అవ్వగానే ఈ పాయింటర్ కి ఆ అడ్రస్ ఎలా అసైన్ చేయాలి, ఆల్ ద వర్క్ విల్ బి డన్ బై ద కంపైలర్. సో పెద్ద వర్క్ అనేది ఇంటర్నల్ గా జరిగేది తెలుసుకుంటున్నాం కానీ మనం చేయాల్సింది ఏమీ లేదు అక్కడ. వీ హ్యావ్ నథింగ్ టు డూ, జస్ట్ వీఆర్ లెర్నింగ్ వాట్ విల్ గో ఇంటర్నల్లీ. ఇంటర్నల్ ఏం జరుగుతుందో మాత్రం తెలుసుకుంటున్నాం. ఓకే, ద కంపైలర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్. ఈ పాయింట్స్ చూడండి, ఏదైనా పాయింట్ మీకు క్లారిటీ అర్థం కాలేదంటే వి విల్ డిస్కస్, అదర్వైజ్ వి విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. రీడ్ దీస్ పాయింట్స్, మీకు స్క్రీన్ మీద కనబడే పాయింట్స్ చూసుకోండి. ఏదైనా పాయింట్ క్లారిటీ లేదు అంటే వి విల్ డిస్కస్, అదర్వైజ్ వి విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. రీడ్ దోస్ పాయింట్స్ వన్స్. ఒకసారి చదవండి, ఒక్కొక్క పాయింట్ చదువుకుంటారండి. పలానా పాయింట్ క్లారిటీగా రాలేదు సార్, అర్థం కాలేదు అంటే వి విల్ డిస్కస్. ఓకే అండి, కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్? లాస్ట్ నుంచి ఫోర్త్ పాయింట్ ఈ పాయింట్ మెమరీ అడ్రస్ ఈజ్ అన్సైన్డ్ ఇంటీజర్ అండి. ఇదే కదా మెమరీ అడ్రస్ అన్సైన్డ్ ఇంటీజర్. అన్సైన్డ్ ఇంటీజర్ అంటే మీనింగ్ ఏంటండి? వాట్ ఈజ్ అన్సైన్డ్ ఇంటీజర్ అంటే సైన్ తో సంబంధం లేకుండా పాజిటివ్ నెంబర్స్ అని. అన్సైన్డ్ ఇంటీజర్స్ అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్, 0 1 2 3 అలా నెగిటివ్ నెంబర్స్ కాకుండా ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అని ఫస్ట్ పాయింట్. అన్సైన్డ్ ఇంటీజర్స్ మీన్స్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. మనం మెమరీ అడ్రసెస్ ఎలా ఇస్తామంటే ఇంటర్నల్లీ హౌ ద మెమరీ అడ్రసెస్ ఆర్ గివెన్. జనరల్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీరు 1 GB ర్యామ్, 1 GB ర్యామ్ అదేం చేస్తారంటే బైట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే 1024 బైట్స్ కింద డివైడ్ చేసుకుంటాం 1 GB ర్యామ్ ని. ఓకే, 1024 బైట్స్ కింద డివైడ్ చేసుకున్నాక ప్రతి బైట్ కి అడ్రస్ ఇవ్వాలి. ఆ అడ్రస్ ఎలా ఇచ్చింది అంటే పాజిటివ్ నెంబర్స్ తీసుకొని 0 నుంచి స్టార్ట్ చేస్తుందండి. ఫస్ట్ బైట్ కి అడ్రస్ 0 ఇచ్చింది, సెకండ్ బైట్ కి అడ్రస్ 1, థర్డ్ బైట్ కి 3 అలా. ఓకే, ద మెమరీ అడ్రసెస్ ఆర్ అన్సైన్డ్ ఇంటీజర్స్. అంటే పాజిటివ్ నెంబర్స్ మాత్రమే మెమరీ అడ్రస్, నెగిటివ్ నెంబర్స్ ఆర్ నాట్ గివెన్ యాజ్ మెమరీ అడ్రసెస్. అది అన్సైన్డ్ ఇంటీజర్స్ విల్ బి గివెన్ యాజ్ మెమరీ అడ్రసెస్. అవి కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ బ్లాక్ కి 0, సెకండ్ బైట్ కి 1, థర్డ్ బైట్ 2 ఇలా. లాస్ట్ అడ్రస్ ఎంత ఉంటుంది? లాస్ట్ అడ్రస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అండి మీ యొక్క కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది.
డిపెండ్స్ ఆన్ ద అడ్రసింగ్ కెపాసిటీ ఆఫ్ ద మైక్రోప్రాసెసర్. మీ యొక్క మైక్రోప్రాసెసర్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుంటుంది లాస్ట్ అడ్రస్. ఓకే, 0 to 0 నుంచి స్టార్ట్ అవుతుంది. చివరి అడ్రస్ అనేది మీ యొక్క మైక్రోప్రాసెసర్, మీ సిస్టమ్ లో ఉండే ప్రాసెసర్ కెపాసిటీని బేస్ చేసుకొని ఉంటుంది. అదే ఇక్కడ పాయింట్. మెమరీ అడ్రస్ ఎలా ఇస్తాము అంటే అన్సైన్డ్ ఇంటీజర్స్ ని మెమరీ అడ్రస్ గా ఇస్తాము. అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? అన్సైన్డ్ ఇంటీజర్ నెంబర్స్ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బైట్ 0. ఎలాగైతే మన క్లాస్ లో రోల్ నెంబర్స్ ఎలా ఇస్తాము? 1 2 3. లాస్ట్ రోల్ నెంబర్ దేని మీద డిపెండ్ అవుతుంది? లాస్ట్ రోల్ నెంబర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మన యొక్క కెపాసిటీ అండి. మన కాలేజీలో సిఎస్సి వాళ్ళకి రోల్ నెంబర్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఇయర్ సిఎస్సి వాళ్ళకి రోల్ నెంబర్స్ ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి రోల్ నెంబర్ స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచి రోల్ నెంబర్ స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోల్ నెంబర్స్ ఉంటాయి అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? లాస్ట్ రోల్ నెంబర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ అడ్మిషన్ కెపాసిటీ అండి. మనకి ఎన్ఐఈలో కెపాసిటీ ఎంత అంటే 120 మెంబర్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో ఖచ్చితంగా లాస్ట్ రోల్ నెంబర్ దేని మీద డిపెండ్ అవుతుంది? మన అడ్మిషన్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. మన కాలేజ్ అడ్మిషన్ కెపాసిటీ 120 కాబట్టి లాస్ట్ రోల్ నెంబర్ ఇస్ 120. అదే కొన్ని కాలేజీల్లో 180 అడ్మిషన్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళ లాస్ట్ రోల్ నెంబర్ దేని మీద డిపెండ్ అవుతుంది? వాళ్ళ యొక్క కెపాసిటీ 180 కాబట్టి దేర్ లాస్ట్ రోల్ నెంబర్ ఇస్ 180. ఇంకో కాలేజీలో 240 కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీలో 240, 360 అలా ఉన్నాయండి. అంటే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ యొక్క అడ్మిషన్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది లాస్ట్ రోల్ నెంబర్. కానీ ఫస్ట్ రోల్ నెంబర్ మాత్రం 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే సిస్టమ్ లో కూడా మెమరీ అడ్రసెస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. చివరి అడ్రస్ ఎంత ఉంటుంది అంటే అది యొక్క మైక్రో ప్రాసెసర్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. అదండి ఈ పాయింట్. ఇది ఓకే సార్. చెప్పండి. లాస్ట్ నుంచి 5th పాయింట్ వచ్చేసి అది యూనిక్ మెమరీ అడ్రస్ అంటే మ్యాచ్ లెస్ అని సార్. అది 5th పాయింట్ అంటే డిఫరెంట్ అండి. యూనిక్ అంటే ఎవరితో వాళ్ళకి. ఓకే సార్. ఎవరు వాళ్ళకి ఇప్పుడు మన క్లాస్ లో రోల్ నెంబర్స్ ఇవ్వాలి. ఎవరు రోల్ నెంబర్ వాళ్ళకి వేస్తున్నాడు 1 2 3 ఎక్కడ మ్యాచ్ అవ్వట్లే. ఏ ఇద్దరికైనా రోల్ నెంబర్ మ్యాచ్ అవుతుందో ఎన్ఐఈలోనే. మళ్ళీ ఎన్ఐ ఎస్టింగ్ కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ ఎన్ఐఈ క్లాస్ తీసుకుంటే ఏమైనా రోల్ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయా? మనకి మ్యాచ్ అవ్వట్లేదు. యూనిక్ అంటే ఏంటంటే డిఫరెంట్ అండి. ఎవరి వాళ్ళకి మ్యాచ్ లెస్. ఏ రెండు కూడా మ్యాచ్ అవ్వకూడదు. మనం ఇచ్చే అడ్రసెస్ ఫస్ట్ బైట్ కి 0 ఇచ్చి 10th బైట్ కూడా 0 ఇచ్చాం అనుకోండి. ఫస్ట్ బైట్ కి అడ్రస్ 0, 10th బైట్ కి 0 ఇస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. అడ్రస్ 0 అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. అందువల్ల ఏంటంటే యూనిక్ అడ్రసెస్ మాత్రం ఇస్తాం. అంటే డిఫరెంట్ అడ్రసెస్ అని మీకు సింపుల్ గా అర్థం కావాలంటే డిఫరెంట్ అడ్రసెస్ విల్ బి గివెన్. ఏ ఇద్దరికి అడ్రస్ మ్యాచ్ అవ్వదు. దట్ ఈస్ దట్ పాయింట్. ఆ పాయింట్ అదండి. క్లియర్ అండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఈ స్లైడ్? కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్? ఇంకొన్ని 4-5 పాయింట్స్ ఉన్నాయండి. సో దట్ ద థియరీ పార్ట్ కంప్లీట్ అయింది. ఓకే, రిమైనింగ్ వాళ్ళు ఎవరు సరిగ్గా we have no doubts. Now I am moving to next slide. Okay, generally pointers are either 16 bits or 32 bits long. Okay, pointers యొక్క అంటే ఎన్ని బిట్స్ తీసుకుంటాయంటే జనరల్లీ పాయింటర్స్ విల్ టేక్ 16 bits or 32 bits. 16 bits అంటే ఎన్ని బైట్స్ వస్తాయి? 16 bits అంటే how many bytes? 2 bytes. 32 bits అంటే 4 bytes. ఓకే, జనరల్లీ అంటే ఫిక్స్డ్ ఇవే కాదండి. ఎందుకంటే ఎక్కువ కూడా తీసుకుంటే జనరల్లీ దే విల్ టేక్ 16 bits or 32 bits. Clear? The allocation of memory during program runtime is called dynamic memory allocation. The allocation of memory during execution time of program is called dynamic memory allocation. Generally memory allocation 2 types ఉంటుందండి. Static memory allocation, dynamic memory allocation. 2 types ఉంటుంది. Static memory allocation అంటే కంపైల్ టైం అప్పుడు మెమరీ అలోకేట్ అయిపోతే అదేమో స్టాటిక్ మెమరీ అలోకేషన్ అంటాము. కంపైల్ టైం అప్పుడు మెమరీ స్టాటిక్ మెమరీ అలోకేషన్, డైనమిక్ మెమరీ అలోకేషన్. దాన్ని అదర్ నేమ్స్ ఏంటంటే కంపైల్ టైం మెమరీ అలోకేషన్, రన్ టైం మెమరీ అలోకేషన్ అంటాము. ఓకే, ద అలోకేషన్ మెమరీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ రన్ టైం ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ మెమరీ అలోకేషన్. ఓకే,
dynamic memory allocation మనకి implement చేయాలి అంటే మనకు pointers are needed. We use pointers to implement the dynamic memory allocation. మన ప్రోగ్రామ్ లో కనుక డైనమిక్ మెమరీ ఎలోకేషన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే we take help of pointers. క్లియర్ అండి? ఇందాక పాయింటర్స్ ఒక one of the advantage of pointers is by using pointers we can happily implement the dynamic memory allocation in the C program or C++. నార్మల్ గా ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్స్ లో ఎక్కడ మనం పాయింటర్స్ వాడలేదు అంటే అవన్నీ ఏ మెమరీ ఎలోకేషన్ ఫాలో అవుతున్నట్టు ఇప్పటివరకు మనం ఎక్కడ పాయింటర్స్ యూజ్ చేయలేదండి. దట్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ ఎలోకేషన్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ అప్ టు నౌ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫాలోయింగ్ ద స్టాటిక్ మెమరీ ఎలోకేషన్. కంపైల్ టైం ఆఫ్ మెమరీ ఎలోకేట్ అయిద్దండి. ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైలింగ్ ఇట్స్ ఆఫ్ ద మెమరీ ఇస్ ఎలోకేటింగ్. అప్ టు నౌ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫాలోయింగ్ ద స్టాటిక్ మెమరీ ఎలోకేషన్. క్లియర్? అదే కనుక రన్ టైమ్ లో మెమరీ ఎలోకేట్ చేయడానికి ఏమంటాము? డైనమిక్ మెమరీ ఎలోకేషన్ అంటాము. గుడ్ మార్నింగ్ సార్. ఈ 512 ఎవరు అన్మ్యూట్ చేసుకొని వాయిస్ నోట్ చేస్తున్నారు. 512 ఓకే సార్. ఆ వాయిస్ వినపడుతుంది బ్యాక్గ్రౌండ్ లో నీకు చూసుకో. అదే సార్. అది నువ్వే అందరినీ మ్యూట్ చేసేసి డైరెక్ట్ గా అక్కడ హోస్ట్ ఎవరు ఉన్నారో సెకండ్ ఇయర్ హోస్ట్ ఎవరున్నారు? హోస్ట్ నేనే సార్. దాన్ని ఇది చేసేసి అందులో వెళ్ళి అందరినీ మ్యూట్ చేసి వాళ్ళు చేసినా కూడా అనవు. అంటే జనరల్ గా ఏంటంటే సార్ ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతారని చెప్పి మ్యూట్ లో అన్మ్యూట్ మామూలుగా ఆప్షన్ వాళ్ళకి ఇస్తున్నాను. కానీ వీళ్ళు అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు ఏమో అన్మ్యూట్ అవుతున్నారు. మరి డౌట్స్ అని అడిగినప్పుడు అది చేసేసి మనకి రికార్డ్ అవుతుంది కాబట్టి అది డిస్టర్బెన్స్. అదే సార్, డెఫినెట్లీ సార్. 512 NIST మ్యూట్ అవ్వండి అని ఎప్పుడైనా పోయి దట్ NIST 512. Okay, see. Okay. At runtime, when we allocate them, it is called dynamic memory allocation. Generally, dynamic memory allocation ఎక్కడ వాడుతా ఉంటే డేటా స్ట్రక్చర్స్ లో we use dynamic memory allocation. ఎక్కువగా డేటా స్ట్రక్చర్స్ లో, అరేస్ లో, ఫైల్స్ లో we use the dynamic memory allocation అండి. మీకు ఇంపార్టెంట్ అండి, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. See, to implement dynamic memory allocation, we take help of pointers. మరి డైనమిక్ మెమరీ అలోకేషన్ ఎక్కడెక్కడ ఎక్కువగా వాడతాము అంటే డేటా స్ట్రక్చర్స్ లో వాడతామండి. మీకు లింక్ లిస్ట్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు, ట్రీస్ అవ్వచ్చు. ఇవన్నీ డిఎస్ లో మీరు మేబీ ఇప్పుడు చదువుతూ ఉంటారు ప్రజెంట్. మరి లింక్ లిస్ట్ దాకా వచ్చారో లేదో మీరు స్టాక్ క్యూస్ చదివి ఉంటారు. ఓకే, టు ఇంప్లిమెంట్ ద డేటా స్ట్రక్చర్స్ we need dynamic memory allocation. That dynamic memory allocation is achieved in data structures using pointers. Okay, with the help of pointers. This type of memory allocation is needed for data structures. ఈ డైనమిక్ మెమరీ అలోకేషన్ ఎక్కువగా ఎవరికి అవసరం అంటే డేటా స్ట్రక్చర్స్ అవసరం. అది ఎలా హ్యాండిల్ చేస్తామంటే బై యూజింగ్ పాయింటర్స్ వి ఇంప్లిమెంట్ దిస్ డైనమిక్ మెమరీ అలోకేషన్. మీరు డిఎస్ లో స్టాక్ క్యూ కి, లింక్ లిస్టులకి, వీటికి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీరు పాయింటర్స్ యూజ్ చేస్తారండి. యూ విల్ యూజ్ ద పాయింటర్స్ ఓన్లీ టు ఇంప్లిమెంట్ ద డైనమిక్ మెమరీ అలోకేషన్. ఇంకా ఎక్కడెక్కడ వాడతామంటే అరేస్ ఆర్ ఆల్సో. అరేస్ కూడా మనం పాయింటర్స్ యూజ్ చేస్తాం. టు డైనమిక్ ఫర్ డైనమిక్ మెమరీ అలోకేషన్ టు అరేస్ వి యూజ్ పాయింటర్స్. ఈ అరేస్ లో కూడా డైనమిక్ మెమరీ అలోకేషన్ కోసం ఏం చేస్తామంటే we will use the pointers for dynamic memory allocation in arrays also. Next, for files also we use the for command line arguments and files also. For dynamic memory allocation in case of command line arguments and files we use the pointers. Clear అండి? వాటి కోసం కూడా ఏం చేస్తామంటే మనం పాయింటర్స్ వాడతాం. we will use the pointers. సో ఈ స్లైడ్ మనకు బాగా ఇంపార్టెంట్ అండి. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దేర్ హియర్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ స్లైడ్ లో మనం నేర్చుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓకే, వాట్ ఈస్ డైనమిక్ మెమరీ అలోకేషన్? ద అలోకేషన్ ఆఫ్ మెమరీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ రన్ టైమ్ ఈస్ కాల్డ్ as the dynamic memory allocation. The allocation of memory during program run time is called as the dynamic memory allocation.
ఆ డైనమిక్ మెమరీ ఎలోకేషన్ జనరల్ గా ఎక్కడెక్కడ అవసరం అవుతుంది అంటే దట్ డైనమిక్ మెమరీ ఎలోకేషన్ ఇస్ జనరల్లీ నీడెడ్ ఫర్ డేటా స్ట్రక్చర్స్, అరేస్, ఫైల్స్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఐడియా ఉందండి? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఐడియా ఉందే? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఐడియా ఉందా అండి? గైస్, సార్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ విన్నారా? ఇక్కడ ప్రోగ్రామ్స్ చేశారా సీలో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కి? లేదు సార్, బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐడియా లేదా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్? లేదు సార్. ఓకే అండి, మనకి ఈ టాపిక్ అయిపోయిన తర్వాత వి విల్ రఫ్లీ, అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ లాంగ్వేజ్ అనొచ్చు, సి అవ్వచ్చు, సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా, ఎక్కడైనా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గేమ్ డెవలప్మెంట్ లో వాళ్ళు వాడే అన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ప్రోగ్రామ్స్ ఏనండి. గేమ్ డెవలప్మెంట్, గేమ్స్ లో వాడే కీబోర్డ్ లో మీరు ఎంటర్ అప్వర్డ్ యారో కొడితే ముందుకెళ్ళాలి, కారు డౌన్ యారో కూడా వెనక్కి వెళ్ళాలి, వాటన్నిటికీ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వాడేది. ఆ తర్వాత చూద్దామండి సార్, మీకు ఐడియా లేకపోతే. సో హియర్ ద for implementation of dynamic memory allocation in data structures, in arrays, in command line arguments, in files also. Here files levandi, files for a point miss ayinnattundi. In files also, okay, for implementing dynamic memory allocation, all these concepts we need pointers. వీటన్నిటికి pointers కావాలి to implement the dynamic memory allocation. Files అయిపోయినండి C లో. Files ఫైల్స్ అన్న అయిపోయిందా లేదా? అది కూడా కవర్ అవ్వలేదా? ఐడియా లేదా ఫైల్స్ కూడా మీకు? ఫైల్స్ సార్? ఫైల్స్ కాన్సెప్ట్ అయిపోయిందా? పైథాన్ అయిపోయింది సార్. అప్పుడు మీరు ఫైల్స్ కనుక ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఫైల్ పాయింటర్ వాడి ఉంటారు. వాడారా ఫైల్ పాయింటర్? ప్రతి ఫైల్ ప్రోగ్రామ్ లో మనం ఫైల్ పాయింటర్ వాడతాం. సార్ అలా అంటే పాయింటర్స్ ఎక్కడెక్కడ వాడతాము అంటే డేటా స్ట్రక్చర్స్ లో పాయింటర్స్ వాడతాము, అరేస్ కి పాయింటర్స్ వాడతాము, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కి పాయింటర్స్ వాడతాము, ఫైల్స్ కి పాయింటర్స్ వాడతాము. ఇవి ఎక్కడైతే డైనమిక్ మెమరీ ఎలోకేషన్ అవసరం, వన్ లైన్ లో చెప్పుకోవాలంటే పాయింటర్స్ ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తామా అంటే ఏ కాన్సెప్ట్ లో డైనమిక్ మెమరీ ఎలోకేషన్ కావాలంటే ఆ కాన్సెప్ట్ లో వి యూజ్ ద పాయింటర్స్. డైనమిక్ మెమరీ ఎలోకేషన్ కావాలంటే పాయింటర్స్ యూజ్ చేసుకుంటామండి. ఎందుకంటే పాయింటర్స్ విల్ డైరెక్ట్లీ డీల్ విత్ మెమరీ. పాయింటర్స్ డైరెక్ట్ గా మెమరీతో డీలింగ్ లో ఉంటాయండి. They will deal with memory. Clear? That is briefly the introduction of the pointers. Important points about the pointers. అయితే ఇక నేను ఈ క్లాస్ క్లోజ్ చేసిన చిన్న క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెమరీ ఎలోకేషన్, డైనమిక్ మెమరీ ఎలోకేషన్? డిఫరెన్స్ ఏంటి? మనకి ఎక్స్ప్లెయిన్ విత్ ఏదైనా ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయగల డిఫరెన్స్ ఐడియా ఉందండి? స్టాటిక్ మెమరీ ఎలోకేషన్, డైనమిక్ మెమరీ ఎలోకేషన్. సార్ ఇది మాకు ర్యామ్ అండ్ రోమ్ లో చెప్పారు సార్. నాకు డిఫరెన్స్ చెప్పండి. స్టాటిక్ మెమరీ ఎలోకేషన్ ఎక్కడైనా నేర్చుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నాకు ఆ డిఫరెన్స్ కావాలి. ర్యామ్ అంటే టెంపరరీ స్టోరేజ్ డివైసెస్ అండ్ రోమ్ అంటే పర్మనెంట్ అన్నారు. అది ఓకే, నేను అది అడగట్లేదండి. ర్యామ్ కి రోమ్ డిఫరెన్సెస్ నాకు వద్దు. మన మెమరీ ఎలోకేషన్ 2 టైప్స్ అంటున్నాడు. స్టాటిక్ మెమరీ ఎలోకేషన్, డైనమిక్ మెమరీ ఎలోకేషన్. డిఫరెన్స్ ఏంటి? డైనమిక్ మెమరీ ఎలోకేషన్ కోసం పాయింటర్స్ వాడదాం అని చెప్పాడు. ఓకే, అంతవరకు నాకు హ్యాపీ. డైనమిక్ మెమరీ ఎలోకేషన్ పాయింట్స్ వాడాలి. అసలు స్టాటిక్ కి డైనమిక్ కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు డైనమిక్ లో పాయింటర్స్ వాడుతున్నాము? డైనమిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? డిఫరెన్స్ తెలిస్తే డైనమిక్ యొక్క అడ్వాంటేజెస్ మీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెమరీ ఎలోకేషన్ అండ్ డైనమిక్ మెమరీ ఎలోకేషన్? స్టాటిక్ మీన్స్ సేమ్ సార్. జనరల్ గా అంటే అది స్టాటిక్ మెమరీ ఎలోకేషన్ ఏంటంటే ఫిక్స్డ్ మెమరీ ఎలోకేషన్ అండి. ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మెమరీ ఎలోకేట్ చేస్తాం. దట్ ఈస్ ద స్టాటిక్ వన్. స్టాటిక్ అంటే ఫిక్స్డ్. వి విల్ ఎలోకేట్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మెమరీ. దట్ ఈస్ ద స్టాటిక్ మెమరీ ఎలోకేషన్. డైనమిక్ మెమరీ ఎలోకేషన్ ఏంటంటే ఎంత అవసరమైతే అంత ఎలోకేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంటి ఏ ఆఫ్ 10 రాశాను, ఎరే ఒకటి డిక్లేర్ చేశాను, ఇంటి ఏ ఆఫ్ 10 అని. అంటే ఆ ఏకి ఎన్ని మెమరీ, ఎన్ని స్లాట్స్ ఎలోకేట్ చేస్తున్నాను నేను? స్లాట్స్ అవసరం. ఇంటి ఏ ఆఫ్ 10 రాశాను అనుకోండి, ఏమవుతుందంటే ఎరే ఆఫ్ 10 రాశాను కాబట్టి 10 blocks will be allocated. ఏ ఆఫ్ 10 రాస్తే మీరు 10 blocks మెమరీ ఎలోకేట్ అయిపోతుందండి మీకు మీ ఎరేకి.
కానీ మీరు 5 వాల్యూస్ స్టోర్ చేస్తున్నారు. అప్పుడు రిమైనింగ్ 5 బ్లాక్స్ ఏమవుతున్నాయి? ఎరేలో నేను ఏ ఆఫ్ 10 అని రాశానండి, ఇంటి ఏ ఆఫ్ 10 అని రాశాను. ఐ హావ్ రిటన్ లైక్ దిస్, ప్రోగ్రామ్ లో ఇలా రాశానండి, ఇంట్ ఏ ఆఫ్ 10. ఎప్పుడైతే నేను ఇంటి ఏ ఆఫ్ 10 రాశాను, ఎన్ని స్లాట్స్ కావాలి నాకు? 10 స్లాట్స్ కావాలండి. అరేలో నేను 10 నెంబర్స్ స్టోర్ చేసుకున్నాం అనుకోని ఇంటి ఏ ఆఫ్ 10 రాశాను. అప్పుడు ఎంత మెమరీ ఎలోకేట్ అవుతుందంటే నాకు టోటల్ గా 10 into 2 bytes. 10 into 2 bytes. ఒక్కొక్క ఇంటీజర్ 2 bytes. అలాంటివి ఎన్ని ఇంటీజర్స్? 10 ఇంటీజర్స్ కాబట్టి టోటల్ గా 20 అండి. 20 bytes మెమరీ ఎలోకేట్ అవుతుంది. కానీ నేనేం చేశానంటే సిచ్యువేషన్ లో 5 వాల్యూస్ మాత్రమే వచ్చాయి. నాకు 5 వాల్యూసే ఉన్నాయి. అంటే నేను ఎంత మెమరీ యూజ్ చేసుకుంటున్నాను? నేనేమో 10 bytes, 10 into 2, 20 bytes అడిగాను. నేను 10 ఇంటీజర్స్ నెంబర్ స్టోర్ చేసుకోవాలి, నాకు 20 bytes కావాలి అన్నాను. వాళ్ళు నాకు 20 bytes ఇచ్చారు. కానీ నేను 5 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేశాను. అప్పుడు నేను ఎంత యూజ్ చేసుకుంటున్నాను? 10 bytes యూజ్ చేసుకున్నాను. రిమైనింగ్ 10 bytes ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోతున్నది. ఇంకో సిచ్యువేషన్ లో ఏం జరిగిందంటే నేను 10 అడిగాను, వాళ్ళు 10 bytes 20 bytes అడిగా, వాళ్ళు 20 bytes ఇచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ నా దగ్గరికి 12 వాల్యూస్ వచ్చాయి. 12 వాల్యూస్ వచ్చాయండి. నేనేం 10 వాల్యూస్ వస్తాయని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ రాసుకోవాలి, నేనేం చేశాను అంటే నాకు 20 స్టూడెంట్స్ వస్తారండి, నాకు 20 చాలు, షీట్ 20 పట్టే షీట్ చాలు అన్నాను. వాళ్ళు 20 బట్టి షీట్ ఇచ్చారు. ఒక రోజు క్లాస్కి ఏం చేశారంటే 5 మెంబర్సే వచ్చారు, లేదా 10 మెంబర్సే వచ్చారు. అప్పుడు రిమైనింగ్ స్పేస్ ఏమవుతుంది? ఆ షీట్ లో వేస్ట్ అయిపోతుంది. ఇంకో రోజు ఏం జరిగింది అంటే నేను 20 స్టూడెంట్సే వస్తారు లేదు, 20 స్టూడెంట్స్ పట్టే పేపర్ తెచ్చుకుంటే ఆ రోజు 25 మెంబర్స్ వచ్చారు. మరి నా పరిస్థితి ఏంది? ఆ రోజు ఎక్స్ట్రా వచ్చారు. మరి నాకు మెమరీ సరిపోద్ది? ఆ రోజు మెమరీ ఈజ్ నాట్ సఫిషియంట్. అంటే ఈ స్టాటిక్ మెమరీ ఎలోకేషన్ ఏంటంటే మీరు ఎంత మెమరీ అడిగితే అంత మెమరీ ఇచ్చేస్తుంది. కంపైల్ టైం అప్పుడే మీకు మెమరీ ఎలోకేట్ అయిపోద్ది. కంపైలర్ ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడే మెమరీ విల్ బి ఎలోకేటెడ్. దానివల్ల 2 డ్రాబ్యాక్స్ అండి. ఒక్కొక్కసారి మెమరీ వేస్ట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఏమో మెమరీ మిగిలిపోతుంది, చాలదు మనకి. మెమరీ ఈజ్ నాట్ సఫిషియంట్. సమ్ టైమ్స్ మెమరీ ఈజ్ వేస్టింగ్, సమ్ టైమ్స్ మెమరీ ఈజ్ నాట్ సఫిషియంట్. నేను ఏం చేస్తుంది ఏంటంటే 10 వాల్యూస్ లేదు, నా దగ్గర 10 స్టూడెంట్స్ ఉన్నారు, 10 వాల్యూస్ చాలు అనుకున్నాను. కానీ క్లాస్ కి ఆ రోజు 12 మెంబర్స్ వచ్చారు, 2 స్లాట్లు సరిపోలేదు. ఇంకో రోజు ఏమో 10 మెంబర్స్ వస్తారు అనుకుంటే ఏం జరిగింది? 8 మెంబర్స్ వచ్చారు, 2 స్లాట్స్ ఒక రోజు వేస్ట్ అయ్యాయి, ఒక రోజు ఏమో ఎక్కువ అయిపోయాయి. చాలేదండి, 2 స్లాట్స్ ఆర్ డెఫిషియెంట్. ఒక రోజు ఏమో ఎక్స్ట్రా ఉంది, ఒక రోజు ఏమో డెఫిషియెంట్ లో ఉంది. స్టాటిక్ మెమరీ అలోకేషన్ యొక్క ప్రాబ్లం ఏంటంటే సమ్ టైమ్స్ మెమరీ విల్ బి వేస్టెడ్, సమ్ టైమ్స్ మెమరీ విల్ బి not sufficient. Static memory allocation is the memory will be allocated at the time of compiling of the program itself. At the time of compiling of the program itself. దానికి ఆల్టర్నేటివ్ కోసం ఏంటంటే స్టాటిక్ మెమరీ అలోకేషన్ వల్ల వీఆర్ గోయింగ్ ఫర్ డైనమిక్ మెమరీ అలోకేషన్. ఇప్పుడు ఈ డైనమిక్ మెమరీ అలోకేషన్ ఏం జరుగుతుంది అంటే ప్రోగ్రామ్ కంపైల్ అయ్యేటప్పుడు మెమరీ అలోకేట్ అవ్వదండి. At the time of compiling of the program, memory will not be allocated. ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మెమరీ ఎలోకేట్ అవుతుంది. ఎంత అవసరమో అంత ఎలోకేట్ అవుతుందండి. అంటే నేను ముందే పేపర్ తెచ్చుకోను, క్లాస్ జరుగుతున్నప్పుడు హెచ్ఓడి పంపిస్తాడు అటెండర్ని, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంత పేపర్ సార్కి ఇచ్చిరా అని. అదే డైనమిక్ మెమరీ ఎలోకేషన్ అండి. నేను ఇంతకుముందు ఏం చేశాను, నేనే ముందే A4 పేపర్ తెచ్చుకున్నాను డీటెయిల్స్ రాసుకోవడానికి. ఒక 10 మెంబర్స్ వస్తారులే అని చెప్పి 10 మెంబర్స్ పట్టే షీటే తెచ్చుకున్నాను. ఒకసారి ఏం తక్కువైంది, ఒకసారి ఎక్కువైంది ఆ పేపర్. కానీ ఈసారి ఎందుకు డైనమిక్ మెమరీ అలోకేషన్ లో నేను క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు నేను పేపర్ తెచ్చుకోను. వైల్ క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్, హెచ్ఓడి సార్ అనేది అటెండర్ పంపిస్తాడు, అబ్బాయి C++ క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూసి సార్కి ఎంత పేపర్ అవసరం అంత పేపర్ ఇవ్వండి అన్నాడు. అప్పుడు అటెండర్ వచ్చి చూస్తాడు, 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ కావాల్సిన షీటే ఇస్తాడు, 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ కావాల్సిన షీట్ ఇస్తాడు, 20 మెంబర్స్ 20 మెంబర్స్ కావాల్సిన షీట్. దీనివల్ల ఏమవుతుందంటే మెమరీ సఫిషియంట్, ఎక్స్ట్రా అవ్వదు, వేస్టేజ్ అవ్వదు. దట్ ఈస్ ద డైనమిక్ మెమరీ అలోకేషన్. ఓకే, రన్ టైమ్ లో ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మీకు ఆ ప్రోగ్రామ్ సిచ్యువేషన్ బట్టి ఎంత మెమరీ కావాలో అంత ఎలోకేట్ చేసుకుంటాం, ఎంత మెమరీ కావాలో అంత మెమరీ. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెమరీ వేస్టేజ్ ఉండదు, మెమరీ ఇన్సఫిషియెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. దోస్ 2 డ్రాబ్యాక్స్ ఆఫ్ స్టాటిక్ అలోకేషన్ ఇస్ ఎలిమినేటెడ్. క్లియర్ అండి.
అది dynamic memory allocation. In static memory allocation, first point is the memory will be allocated at the time of compiling of the program. Next, the drawback of static memory allocation is sometimes memory will be wasted, sometimes memory may not be sufficient. అది స్టాటిక్ మెమరీ అలోకేషన్. డైనమిక్ మెమరీ అలోకేషన్ వచ్చేసరికి పాయింట్స్ ఏంటి? ద మెమరీ విల్ బి అలోకేటెడ్ వైల్ ద ప్రోగ్రామ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మెమరీ విల్ బి అలోకేటెడ్. హియర్ ద బెనిఫిట్స్ ఆర్ there is no need, there is no shortage of memory, there is no wastage of memory. Wastage of memory లేదు, shortage of memory కూడా లేదు. That are the benefits of dynamic memory allocation. క్లియర్ అండి. అది యాక్చువల్ చాలా పెద్ద కాన్సెప్ట్ అని నేను మీకు బ్రీఫ్ గా 2 lines లో చెప్పాను. ఇట్ ఈస్ ఎ బిగ్ కాన్సెప్ట్. దీనికి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఎంఎలాకు, సిఎలాకు, అలా మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయండి ఫర్ ఇంప్లిమెంటింగ్ దట్ వన్. సో డైనమిక్ మెమరీ అలోకేషన్ ఎక్కువ ఎవరెవరు యూజ్ చేస్తారంటే డేటా స్ట్రక్చర్స్ విల్ యూస్ డైనమిక్ మెమరీ అలోకేషన్, అరేస్ విల్ యూస్ డైనమిక్ మెమరీ అలోకేషన్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ విల్ యూస్ డైనమిక్ మెమరీ అలోకేషన్, files will use the dynamic memory allocation. So data structures, arrays, command line arguments, files, all these will use the dynamic memory allocation. వీళ్ళందరూ డైనమిక్ మెమరీ అలోకేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే దే వాంట్ హెల్ప్ ఆఫ్ పాయింటర్స్. ఈ డైనమిక్ మెమరీ అలోకేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే వి వాంట్ హెల్ప్ ఆఫ్ పాయింటర్స్. పాయింటర్స్ హెల్ప్ ఉంటేనే వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేయగలరు. దట్ ఈస్ బ్రీఫ్లీ ద టోటలీ ఇంట్రడక్షన్ ఆఫ్ ద పాయింటర్స్. క్లియర్ అండి. This is briefly the today's concept of introduction of the pointers. ఈ పాయింట్స్ అన్ని స్నాప్ తీసుకోండి, 1-2 సార్లు చదువుకోండి, మనకి బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. వీటి వల్ల we will have the background basic knowledge, important points about the pointers. Clear అండి వాళ్ళ కాన్సెప్ట్. Tomorrow we will see the features of pointers. Pointers యొక్క features చూసి we will go for sample programs in the next class. We will see features of pointers as well as we will go for the pointers, small sample programs on the pointers in the next class. See our attendance snap తీసారండి. See our attendance snap తీసారా? ఉన్నారా లేదా సిఆర్? సిఆర్ ఉన్నారా క్లాస్ లో? ఓకే గణేష్ మీరు నాకు స్నాప్ తీయండి. సిఆర్ లేడనుకుంటారు, మేబీ లెఫ్ట్ అయ్యి ఉండొచ్చు. యూ టేక్ ద స్నాప్ ఆఫ్ అటెండెన్స్. అటెండెన్స్ స్నాప్ తీయండి ఎవరో ఒకళ్ళు. ఏదండి ఎవరు మాట్లాడరు? తీసారండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒకసారి స్నాప్ పెట్టండి. ఓకే, we will meet again in the next class. Thank you.